హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. సమ్మర్ వచ్చింది కదా. సమ్మర్ అంటే ఇంకా కూల్గా ఏదైనా చేసుకొని తినాలి, లేదంటే ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది కదా. ఒక్కసారి కోకోనట్ పుడ్డింగ్ ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్. ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ కోకోనట్ తీసుకొని పై లేయర్ అంతా తీసేసి ఆ వైట్ ముక్కలుగా చిన్న ముక్కలు కట్ చేసి వాటర్ వేసి మిక్సీ చేసుకోండి. ఆ మిక్సీ చేసిన తర్వాత కోకోనట్ మిల్క్ వస్తుంది కదా, ఆ మిల్క్ని స్ట్రైనర్తో సపరేట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర స్ట్రైనర్ ఉంది, అందుకే స్ట్రైనర్తో చేసుకుంటున్నాను. స్ట్రైనర్తో అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మిల్క్ అంతా సపరేట్ చేసిన తర్వాత ఆ మిల్క్ని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగించాలి. ఇప్పుడు ఈ మరిగించినప్పుడు ఇంకో కప్లో నార్మల్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్లో కొంచెం ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిల్క్, కోకోనట్ మిల్క్ కొంచెం బాయిల్ అయ్యాయి కదా, అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిల్క్లో కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ని ఇందులో వేసేయండి. ఇందులో వేసి మళ్ళీ కలుపుతూనే మిక్స్ చేయాలి. ఇది మీకు కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే మీకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, కొంచెం థిక్నెస్ అనేది స్టార్ట్ అయింది. థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుండగా ఇంకా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ థిక్ కన్సిస్టెన్సీ కొంచెం సరిపోతుంది. మరీ ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ అయితే గట్టిగా అయిపోతుంది, బాగుండదు. ఇప్పుడు ఇది కొంచెం ఒక 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని 2-3 అవర్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. మనకు జెల్లీలా అయిపోతుంది. 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అంతే, సూపర్ టేస్టీ కోకోనట్ పుడ్డింగ్ రెడీ. చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.